హాయ్ ఫ్రెండ్స్, సైకాలజీ బిట్స్ చూద్దాం ర్యాపిడ్గా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు బిట్స్ చూద్దాం. తారండైక్ నిర్వహించిన ప్రయోగంలో దోషము కానిది అంశాల పరిజ్ఞాన లేమి. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం ప్రకారం అభ్యాసనానికి చందన ప్రవచనం. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం వల్ల అభ్యాసం జరుగుతుంది అంటే ఇది కాదు. అయితే సాంఘిక సంస్కృతి సిద్ధాంతం ప్రకారం అభ్యాసం చెందినటువంటివి ఏంటంటే అనుభవాల ద్వారా అభ్యాసం జరుగుతుంది. అభ్యాసం జరిగే విధానం చాలా ముఖ్యమైనది. అభ్యాసనం అంటే జ్ఞాన నిర్మాణం. ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు అంటే భయం ఏర్పరచుకున్న విద్యార్థి ఆంగ్లం అభ్యసించాలంటే భయపడుటో తెలియజేసే నియమం. ఉన్నత క్రమ నిబంధన ఏర్పడిన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం ఆపేస్తే అది దీనికి దారితీస్తుంది. విరమణ. పావులో ప్రయోగంలో గల ప్రతిస్పందనలు రాబట్టబడిన అంతర్గత ప్రతిస్పందనలు. పావులో ప్రయోగంలో ప్రతిస్పందనలు ఏంటంటే రాబట్టబడిన అంతర్గత ప్రతిస్పందనలు. ఒక విద్యార్థికి కుడి చేతితో రాసే అలవాటు ఉంది. ప్రమాదంలో కుడి చేయి పోగొట్టుకోవడం వల్ల అతడు రాయడానికి ఎడమ చేతిని ఉపయోగించాడు. దీనికి ఉదాహరణ ద్విపార్శ బదలాయింపు. అవధానము, ధారణ, పునరుత్పత్తి, పునర్బలనం, సోపానాలు గల సిద్ధాంతం సాంఘిక అభ్యాసన సిద్ధాంతం. స్మృతి ప్రక్రియ దశలలో సంకేత రూపంలో భద్రపరచబడిన సమాచారం ఈ దశలో యథార్థ రూపాలుగా పరివర్తన చెందుతాయి. రిటైవైల్ పునరభ్యాసన ధారణ వక్రరేఖను రూపొందించింది ఎబ్బింగ్ హాస్. పీఠభూమి దశలో అభ్యాసన వక్రరేఖ ఎక్సాక్షానికి సమాంతరంగా ఉంటుంది. నిశాంత్ 10 ప్రయత్నాల్లో 20 అర్ధరహిత పదాలు నేర్చుకున్నాడు. ఒక వారం తర్వాత అదే పదాలను తిరిగి నేర్చుకోమన్నప్పుడు అతను 4 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. అయినా అతని పొదుపు గణన ఎంత? 60%. తారండైక్ చెప్పిన అభ్యాస నియమాలు ఎన్ని? 3. తారండైక్ చెప్పిన అభ్యాస నియమాలు ఎన్ని? 3. ఒక నూతన అంశాన్ని బోధించేటప్పుడు విద్యార్థులు తగిన ప్రేరణ కలిగించి మానసికంగా సిద్ధం చేయాలని చెప్పే తారండైక్ సూత్రం సంసిద్ధత సూత్రం. గుర్రాన్ని నీటి వరకు తీసిపోగలము కానీ దాని చేత నీరు త్రాగించలేము. దీనిని సూచించే నియమం సంసిద్ధత నియమం. తారండైక్ యొక్క యత్నదోష సిద్ధాంతాన్ని ఇలా అంటారు, సంధానవాద సిద్ధాంతం అంటారు. గత అభ్యాసనను ప్రస్తుత అభ్యాసనం ఆటంకపరచుట ఈ విధంగా పిలుస్తారు, పురోగమ అవరోధం. ఈ క్రింది అభ్యాసన లక్షణం కానిది, క్రింది వాణిలో అభ్యాసన లక్షణం కానిది అభ్యాసనం ఒక దశలో ఆగిపోతుంది, అది కాదు. అయితే అభ్యాసన లక్షణాలు ఏంటి? అభ్యాసనం సార్వత్రికమైనది, అభ్యాసనం సంచిత స్వభావం గలది, అభ్యాసనం పరిణతిపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ బిట్. సమయపాలన ప్రాధాన్యత గుర్తించిన విద్యార్థి తాను చేసిన ప్రతి పనిలోనూ సమయపాలన పాటించడాన్ని తెలియజేయ అభ్యాసన బదలాయింపు సిద్ధాంతం. ఆదర్శాల సిద్ధాంతం. ఆటో ఇంజిన్ మెకానిక్ సూత్రాన్ని, లారీ ఇంజిన్ మెకానిక్ సూత్రాన్ని నేర్చుకోవడంలో ఉపయోగించినట్లయితే జరిగిన అభ్యాసన బదలాయింపు తెలియజేసే సిద్ధాంతం. సమరూప మూలకాల సిద్ధాంతం. శాస్త్రీయ నిబంధనలో ముఖ్య అంశం యూసీఎస్ సిఆర్తో జతపరచడం. సురేష్ అనే విద్యార్థి తన చేతిరాతను అభ్యాసము ద్వారా మెరుగుపరుచుకున్నాడు. దీనిలో ఇముడు ఉన్న అభ్యాసన సిద్ధాంతం యత్నదోష పద్ధతి. భావన అనే విద్యార్థి గుడిగంటను బడిగంటగా భావించి బడికి వెళ్ళడాన్ని తెలియజేసే నిబంధన ఏమో సామాన్యీకరణం. ఉపాధ్యాయుడు ప్రకటించిన బహుమతిని పొందడానికి విద్యార్థి కష్టపడి చదివి ప్రథమ స్థానం సాధించడంలో ఇముడు ఉన్న ప్రేరణ బహిర్గత ప్రేరణ. అవసరాల అనుక్రమ సిద్ధాంతాన్ని రూపొందించిన మాస్లో ఏ దేశస్థుడు? అమెరికా. అవసరాల అనుక్రమ సిద్ధాంతం రూపొందించిన మాస్లో ఏ దేశస్థుడు? అమెరికా.